మాత్రే నమః. మీ సీతాలక్ష్మి ధవళ. మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు. మనకి ముఖ్యంగా ఇవాళ రేపు సంతానం కోసం చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఎన్నో హాస్పిటల్ తిరుగుతూ ఎన్నో మందులు వాడుతూ చేస్తూ ఉంటారు. వాటితో పాటుగా చక్కగా దైవ భక్తి, దైవ అనుగ్రహం కూడా ఉంటే మనకి తప్పకుండా అది సక్సెస్ అవుతుంది. ఈ సంతాన గోపాల మంత్రాన్ని మీరు కూడా పఠించి చక్కటి సంతానాన్ని పొందండి. ఎందుకంటే సంతాన భాగ్యం కలగాలని కోరుకుని చిన్ని కృష్ణుడు ఎదురుగా ఉన్నట్టుగా భావం చేసి, అంటే మనం ఎలా చేయాలి ఏంటి అనేదంటే, ఒక వెన్నలో పటిక పంచదార కలిపి కృష్ణ పరమాత్మ ఎదురుకుండా నైవేద్యం పెట్టి, ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 మంత్రాల్లో కింద చెప్తున్నాను. ఆ మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు జపం చేసి ఈ వెన్నని కృష్ణ పరమాత్మకు నివేదించి, ఆ నివేదించిన ఆ వెన్నని దంపతులు మాత్రమే తినాలి. అలాగా మీరు భక్తితో ఆ కృష్ణ పరమాత్మ నిజంగా మీ ఇంట్లో ఆ పాదాల చక్కగా మువ్వల సవ్వడి మీ ఇంట్లో కదలాడుతున్నట్టుగా, కృష్ణ పరమాత్మ మీ ఎదురుకుండా మీ ఒడిలో మీ చుట్టూ తిరుగుతున్నట్టుగా ఆ భావనతో చెయ్యండి. ఇలా రోజు పూజ చేయండి. ఈ తర్వాత 10 నిమిషాల పాటైనా ఆ కృష్ణుడి భావనే చేస్తూ చిన్ని కన్నయ్య మీ ఒడిలో కూర్చున్నట్టుగా, మీతో మాట్లాడుతున్నట్టుగా, మీ వెనకాతల మీ ముద్దు పెడుతున్నట్టుగా, ఇలాగా ఏదో ఒక భావనగా చేసుకుంటే చక్కగా కృష్ణ పరమాత్మ మీ తాలూకా ప్రార్థన స్వీకరించి మీ నివేదనని ఆరగించి మీకు చక్కటి సంతానాన్ని ప్రసాదిస్తాడు. సంతానం కోసం ఏ పూజ చేసినా చాలా ప్రశాంతంగా, చక్కగా, సంతోషంగా, మనకి సంతానాన్ని నేను పొందుతున్నాను, నాకు కలుగుతుంది అనే భావనతో ఏదైనా పాజిటివ్గా ఆలోచిస్తే చక్కగా చక్కటి ఫలితాన్ని మీరు పొందుతారు. ఆనందంగా చేయండి. మనసులో నింపుకొని ఆ ధ్యానంలో లీనమైపోతారు. ఆ ఆనంద బాష్పాలతో పూజను ఆనందిస్తారు. ఇలా ప్రయత్నం చేసి చక్కటి సంతాన భాగ్యాన్ని పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నమ్మకంతో చేస్తే వారింట కన్నయ్య అడుగు పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమ్మకంతో చేయండి. చక్కగా సత్ఫలితాన్ని, చక్కటి సంతానాన్ని పొందండి. ఒకటొక మంత్రము. ఓం హ్రీం కృష్ణాయ హ్రూం శ్రీం క్లీం గోవిందాయ ఫట్ స్వాహ. రెండవ మంత్రము. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణ గోవింద గోపీజనవల్లభ మమ పుత్రదేహి స్వాహ. ఇంకా మూడవ మంత్రము. దేవకీసుత గోవింద దేవదేవ జగత్పతే దేహి మే తనయే కృష్ణ తవమహం శరణం గతః. అలాగా మనస్ఫూర్తిగా నమ్మి పఠించండి, చెయ్యండి. మీకు ఆ మందులతో పాటు ఇవి ఈ భగవత్ శక్తి కూడా తోడ్పడి చక్కటి సంతానాన్ని మీరు కృష్ణ పరమాత్మ లాంటి చక్కటి చిన్ని కృష్ణుడిని పొందుతారు. ఏదైనా నమ్మి చెయ్యాలండి. ఇది మీకు నచ్చినట్లయితే 10 మందికి మీరు లైక్ చేసి 10 మందికి షేర్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.